జమ్మని ఎక్కేస్తాను బండి. ఎక్కించుకోవచ్చు కదా దీంట్లో కూడా వెనకాల మధ్యలో మిస్ పెట్టుకోవచ్చు. పడిపోతారా? డేటా కొట్టిందే. లెఫ్ట్ ఏం లేదు బొక్కాడ ఆల్రెడీ కూర్చొని టికెట్ కొడతాను. వాడు తొంగి చూస్తున్నాను.
వద్దురా అని చెప్పింది. ఇప్పుడు నాకు కష్టం అవుతుంది సార్. అందుకని వద్దురా అని చెప్పిన. ఏడాడు తిప్పుతావురా బండి? కాదు వండుతారు వండుతారు. లేదు సిద్ధార్థ బండి మీరు రాసారు. వెళ్ళిపోతాను బండి రారా. బండి వెళ్ళిపోతాను. అందుకని వద్దుతారని నేను చెప్పినా నీకు. నువ్వు తీసుకుందరా బండి? అవును, అందుకని ఈ పక్క నుంచి ఎక్కేయాలా, ఈ లెఫ్ట్ నుంచి. ఇక్కడ ఈ లెఫ్ట్ నుంచి ఎక్కేదానికి. కానీ దిగేది కూడా కష్టమే రా తరుణ్. స్కిడ్ అయిందంటే బండి పడిపోతామా? ఎక్కితే ఎట్లా ఎక్కుతావు నువ్వా? నేను లాగేస్తాను. పట్టేసి ఉండు లాగొద్దు బండి, ఒక నిమిషం ఉండు. డాడీ నీ వైపు వాలిపోతుందన్న భయం. ఉండు మోడు ర్యాలీ పెట్టినా ఏం మోడీ పెట్టినా టూర్లో పెట్టు. అంతే. ఈ నుంచి రాగేస్తావా? నీ ఇష్టం, నాదేం నా అబ్బాయి. లేవు బండి ఇక్కడ పెట్టేసి నడుచుకొని పోతామా పైకి? ఎలాగైతే మా అయితే బండి నా పైన వ్యూ ఉందినా, నడుచుకున్నా కూడా వెళ్ళిపోతున్నా. తీసుకుంది ఇప్పుడు పడదు. యాక్చువల్గా ఏమవుతుందంటే నేను వెనకాల వస్తాను కదా, బండి స్లో అవుతాను నాకు. అందుకని నాకు ఇప్పుడు మనం 2 రోడ్లు వెళ్ళిపోవచ్చు సార్. నీకు అక్కడ స్కిడ్ అయింది, నాకు ఇక్కడ స్కిడ్ అయింది. మేము అక్కడ నువ్వు దిగేటప్పుడు చాలా సేఫ్గా వెళ్ళాలి. లేదు దిగేయచ్చురా నిదానంగా. నా స్కిడ్ అవుతుంది, నీకుంటుంది, నా స్కిడ్ అవుతుంది. వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. వెళ్ళిపోతాం అయితే పై ఎక్కిస్తున్నా. వద్దురా అంటే ఎవరా తరంగా నువ్వు. చూడు ఇటు వచ్చి. అవునవును, యాడ కట్ చేసుకునేది ఆడ మొడ్డ కట్. ఎత్తుందా బండి నీకు అసలు? అంటే నీకు కాలం ఇస్తారా? నాకు అందవా అది కదా నాకు. వచ్చేదా? పాప తరుణ్ టైర్లు పోతాయిరా.
వస్తాను, లేకపోతే ఇది ఏడ పడిపోతుంది బండి మళ్ళీ. ఎక్కించేసావా? వచ్చేదా? ఎక్కొచ్చాడా ఈజీగానే? ఇప్పుడు ఈడెక్కేదే కదా, బండి ఆగిపోయింది. రారా, నాకు భయమవుతుంది. నాకు కాలు ఇది ఇదవుతాను నిర్ధారణ. వేసే స్టాండ్ వేసే. గేర్లో పెట్టినా త్వరలు. నాకు కానీ ఇలాంటి బండి ఉంటే నా దుమ్ము లేపుంటా. ఇట్లా వచ్చేసి ఓకే ఓకే ఓకే. ఈజీగా ఎక్కేస్తాను. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను తరుణ్ ఫస్ట్ టైం చాలా పెద్ద అడ్వెంచర్ చేసినాము. అసలు రోడే లేదు, అసలు లేదు. అంత క్యాప్చర్ అయింది వచ్చేవాడు. నేను చూపిస్తాను. బుల్లెట్ 350 క్రూజింగ్ వెహికల్లో బెట్టహల్లి కావాలి అట్లా కవర్ చేయాలి. ఇది కవర్ చేయండి. అసలు ఇక్కడ మ్యాప్ కూడా లేదు, ఒక పాయింట్ ఉంటే ఎక్కిచ్చేసినాం. ఇంకా బండి అయితే తరుణ్ బండి అయితే తిరిగింది ఫుల్ భయంకరంగా. స్కిడ్. ఆ టైర్లు చూడండి, ఆ టైర్లు చూడండి, ఆ టైర్లు ఏం లేదు, మొత్తం గుండె అయిపోయింది. ఇంకా నాకు సరిగ్గా కాలం అందక నేను అంటే మనోడి ముందర ఉన్నా కాబట్టి నేను కొంచెం ఆగాల్సి వచ్చింది. అందుకనే మళ్ళీ టర్న్ లాగినాడు. చూడండి ప్లేస్ ఎట్లుందో. ఇది ఎక్కడో ఇక్కడ మైనింగ్ ఏం జరుగుతుంది. అసలు బైకర్స్ మస్ట్ విజిట్ ప్లేస్ ఎగ్జాక్ట్లీ ఫర్ అడ్వెంచర్ థింగ్. వావ్, వర్త్ కమింగ్ హియర్. సో టర్న్ వెహికల్ ఇది. సో హిస్ నేమ్ ఇస్ సాహో. హాయ్ సాహో. దిస్ ఈస్ సాహో అండ్ దట్ ఈస్ గరుడా. దిస్ ఈస్ మై వెహికల్. Old name Garuda only. So this is my Garuda. Hi Garuda. Thanks. You bought us here. So that is my new helmet, Axer. సో చేస్తాను దాని గురించి కూడా రివ్యూ. సో ఇప్పటివరకు అయితే బాగుంది హెల్మెట్, నో ప్రాబ్లం. నేనేదో అనుకొని తీసుకున్నా, కానీ ఇట్స్ గుడ్ ఫర్ ది మనీ అండ్ ద వాల్యూ. సో ఇదే ప్లేస్ అంతా బెట్టహల్లి కావల్. సో చూసారా, ఒకటే ఒక చెట్టు ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చి పిరమిడ్ వ్యాలీకి వెళ్తున్నాము. సో ఈరోజు మొత్తం 3 ప్లేసెస్ కవర్ చేసాం మార్నింగ్ నుంచి. సో ఫస్ట్ అయితే అగారా లేక్ బాగుంది ప్లేస్ అయితే. సో డిఫరెంట్గా రావాలనుకుంటే ఇట్లా ప్లాన్ చేయండి. అంటే మేము చేసినట్టు కాదు, జస్ట్ ఫర్ పర్పస్ ఆఫ్ విజిట్ అంతే. సో ఈరోజు కాసు ఏంటంటే నథింగ్ అనుకోండి, జస్ట్ ఎక్స్ప్లోరింగ్ ద నేచర్ అంతే ఆఫ్ బెంగళూరు, కర్ణాటక. ನಮ್ಮ ಬೆಂಗಳೂರು, ನಮ್ಮ ಕರ್ನಾಟಕ, ಲವ್ ಯು.